హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసే ముందు పూర్తిగా వీడియో మొత్తం చూడండి దయచేసి. ఎందుకంటే చాలామంది చాలా ప్రశ్నలు ఆల్రెడీ నేను వీడియోలో మాట్లాడినవే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నారు క్వశ్చన్స్ అండి. చాలామంది ఈ 30 ల్యాక్స్లో హౌస్ అంటే ఎవరు నమ్మట్లేదు, అది ఫేక్ ఏమో అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు. ఒకసారి చూడండి, పూర్తిగా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. శ్రీశైలం హైవే ఫేసింగ్తో ఉంది. వినుకొండ నుంచి శ్రీశైలం హైవే ఫేసింగ్తో ఉన్న జెనిత్ సిటీ. మీకు ఇక్కడ అన్ని నేను కంప్యూటర్ గ్రాఫిక్స్ కాదండి, యాక్చువల్గా ఉన్న లొకేషన్ని నేను జస్ట్ వీడియో షూట్ చేసి మీకు అప్డేట్ చేస్తున్నది ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇది మీకు యూట్యూబ్లో చూస్తే అనేక రకాల ఛానల్స్లో ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. లేదు, మీకు జెనిత్ సిటీ ఇక్కడ మీకు ఇక్కడ 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 బోర్డు మీద ఉన్నట్టుగా జెనిత్ సిటీ అని మీరు గూగుల్ మ్యాప్స్లో టైప్ చేసిన డైరెక్ట్గా మీకు గూగుల్ లింక్ వస్తుంది, గూగుల్ మ్యాప్ లింక్ వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఇది 180 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ బై శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇంత ప్రతిష్టాత్మకంగా చేసి కేవలం 165 గజాల్లో 30 ల్యాక్స్కే హౌసు వెస్ట్ ఫేస్ది, అలాగే 32 ల్యాక్స్దే హౌస్ ఈస్ట్ ఫేసింగ్ది ఇస్తుంది. మీకు లొకేషన్ మ్యాప్ ఇక్కడ స్క్రీన్లో ఇచ్చాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు లొకేషన్ మ్యాప్ దొరుకుతుంది. అలాగే ఒకవేళ మీకు తెలియకపోయినా గూగుల్లో జెనిత్ సిటీ అని కొడితే మీకు ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్స్ రావడానికి ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఉంది. సో ఇది ఈ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది టోటల్గా 180 ఎకరాల ప్రాజెక్ట్లో ఇది మెయిన్ రోడ్ 60 ఫీట్ రోడ్డు. ఇది అవెంజర్స్ పార్క్ అనమాట. సో ఇలాంటి పార్కులు ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు చూడండి. ఇక్కడ దీంట్లో ఇచ్చిన ఫీచర్స్ ఒక టౌన్షిప్, ఒక మినీ టౌన్ ఇక్కడ ఉన్నట్లుగానే అనిపిస్తుంది, అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. అందులో ఇది అవెంజర్స్ పార్క్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా డిటిసిపి ఆథరైజ్డ్ లేఅవుట్ అనమాట. ఇందులో మీకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి, డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి, 3 BHK ఉంది, 2 BHK ఉంది. సో అవన్నీ డీటెయిల్స్ చూసే ముందు ఒక ప్రాజెక్టుకి సంబంధించిన కంప్లీట్ అవేర్నెస్, అంటే మీకు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇది జనరల్గా ఏంటంటే ఇది అవెంజర్స్ పార్కు వాటర్ ట్యాంక్. యాక్చువల్గా ఇంకా దీంట్లో డెవలప్ చేయాల్సి ఉంది. ఇక్కడ గ్రీన్ మ్యాటు, ఇంకా ప్లాంటేషన్స్, ఇక్కడ వాకింగ్ ట్రాక్, సిస్టమేటిక్గా వాకింగ్ ట్రాక్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికోసం కూడా ఇవన్నీ ఫినిషింగ్ చేశాక మంచి అపియరెన్స్ వస్తుంది. మీకు విజయవాడలో ఆల్మోస్ట్ మీకు అపెక్స్ హైట్స్ అని, అలాగే ప్యారడైజ్ అని చెప్పి మేము ప్రాజెక్ట్స్ చేసాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా డెవలప్మెంట్స్ వస్తాయి. కాకపోతే ఇది పురా ప్రాజెక్టు, అవేమో అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. సో శ్రీ భ్రమరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 2 రకాల ప్రాజెక్ట్స్ చేస్తుందండి. అది ఒకటి అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. సేమ్ అర్బన్ డెవలప్మెంట్స్ ఏదైతే మెట్రోపాలిటన్ ఏరియా సిటీస్లో డెవలప్మెంట్స్ ఏదైతే చేస్తున్నామో సేమ్ డెవలప్మెంట్స్ ఇక్కడ ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ టు రూరల్ ఏరియాస్ అనే కాన్సెప్ట్లో ఇది డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అనమాట. సో ఈ 2 సెగ్మెంట్స్ కంపెనీ కంప్లీట్గా చేస్తుంది. అందులో భాగంగా ఇది 60 ఫీట్ రోడ్ అనమాట. ఇది మధ్యలో డివైడర్ పార్టీషను 2 వే లాగా ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఈ డెవలప్మెంట్స్ ఇంత కమిట్మెంట్తో శాశ్వతమైన ప్రాతిపదికన, అంటే మీకు చూడండి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఇరిగేషన్ వ్యవస్థ కానివ్వండి, అలాగే రోడ్ కరెంట్ లైన్స్ కానివ్వండి, అన్నీ ప్రీ ఎస్టాబ్లిష్డ్. సో కాబట్టి మనం ఇవాళ ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన పరిస్థితులు ఆల్రెడీ 300 పైన హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి 100కి పైన గృహప్రవేశాలు ఉండి ఇప్పుడు ఆల్రెడీ లివింగ్ ఉంటున్న ఏరియా. యాక్చువల్గా ఈ సర్కిల్ చూసారా, ఇదివరకు ఒకప్పుడు బెంజ్ సర్కిల్ లాంటి సర్కిల్ అనమాట. ఇలాంటి 3 ఉన్నాయి ఈ లేఅవుట్లో. ఒక శివాలయం అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది 2 కోట్లు ఖర్చు పెట్టి. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు చూసింది మీకు రైట్ సైడ్లో ఆ బిల్డింగ్ ఉంది కదా, అది ఈ సైట్ ఆఫీస్ అనమాట. కేవలం ఈ సైట్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్కి లేదా ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి సర్వీస్ చేయడం కోసం శాశ్వత ప్రాతిపదికన కన్స్ట్రక్షన్ చేయబడిన సైట్ ఆఫీస్ అనమాట. సో అలాగే ఇది మిగతా 40 ఫీట్ రోడ్స్. సో అద్భుతంగా మీకు నా భూతో నా భవిష్యత్ అన్న చందాన చాలా చక్కటి డెవలప్మెంట్స్ చేసిన విజువల్స్ మనం చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఈ వినుకొండ దగ్గర ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ యాక్చువల్గా వ్యాపారస్తులు కానివ్వండి, వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే ఉద్యోగస్తులు కానివ్వండి, లేదా ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకైనా సరే అందుబాటులో ఉండేలాగా
సో, ప్రైసింగ్ విషయానికొచ్చినా లేదంటే ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఇలాంటి ఫెసిలిటీస్‌లో ఇల్లు కట్టుకొని ఉండాలన్నా అత్యద్భుతమైన రీతిలో తీర్చిదిద్దబడిన ఫెసిలిటేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని ఇక్కడ కొనుక్కుంటున్న ప్రతి కస్టమర్ కూడా ఆనందం వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సో, కాబట్టి ఇప్పటికే టైము అంటే ఈ వీడియో లెంత్ ఎక్కువవుతుంది కాబట్టి నేను ఆ టెస్టిమోనియల్స్ దీంట్లో ఏం ప్రెజెంట్ చేయట్లేదు. యూట్యూబ్‌లో మీకు కోకొల్లలుగా దొరుకుతాయి ఈ ప్రాజెక్ట్ గురించి. సో, దీంట్లో ప్రైసింగ్ విషయానికి గురించి కూడా ఒకసారి మాట్లాడతానండి. దాని తర్వాత మనం ఏ మోడల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో, వాటికన్నా ముందు మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయనోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మల్టిపుల్ అంటే ప్రాపర్టీ లిస్టింగ్స్ కోసం అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ కోసం అంటే యాక్చువల్‌గా మేము అసెట్ మేనేజ్‌మెంట్ చేస్తుంటామండి. ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, అమ్మిన డబ్బులు మళ్ళీ వచ్చింది మొత్తం ఒకే చోట పెట్టకుండా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో భాగంగా 2 డిఫరెంట్ లొకేషన్స్‌లో ఎలా డైవర్సిఫికేషన్ చేయాలి, మళ్ళీ తద్వారా ఏది ఫస్ట్ బాగా 100% పెరుగుతుందో దాన్ని మళ్ళీ ఎలా రీఇన్వెస్ట్ చేయాలి. ఇలాంటి గైడెన్సు కేవలం 5-6 ట్రాన్సాక్షన్స్‌లోనే కేవలం 30-40 లాక్స్ రూపీస్ ఇన్వెస్ట్‌మెంట్‌ని ఇప్పటికి దాదాపుగా 18 క్రోర్స్ పైన చేయగలిగిన కంపెనీ అనమాట కీర్తి రియల్టర్స్ అనేది. సో, నేను ఈ శ్రీ బ్రహ్మరా టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో అసోసియేట్ అయ్యి ఇలాంటి డెవలప్‌మెంట్స్ చేస్తున్న క్రమంలో ఎందుకంటే ఎవరైనా పొలంలో రోడ్లేసి అమ్ముతారండి. కానీ వీళ్ళు రోడ్లతో పాటు మెరక కూడా తోలి గ్రౌండ్ లెవెలింగ్ ఇంజినీరింగ్‌లో భాగంగా ఆహ్, అంటే వాడేసిన వాటర్ అన్నీ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లోకెళ్ళి ఎళ్ళేలాగా లెవెల్ పెట్టడం కోసం మెరక తోలుతున్నారు. సో, ఆ మెరక తోలడం వల్ల ఆ వాడేసిన వాటర్ అంతా ఎళ్లి సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో పడతాయి. వాళ్ళు మళ్ళీ అవి ఆ ప్లాంట్ అది రిఫైన్ చేసి ఆ వాటర్‌ని మళ్ళీ డ్రిప్ ద్వారా ఈ అవెంజర్స్ పార్క్ ఇదిగోండి డ్రిప్ కనిపిస్తుంది కదా రైట్‌లో. సో, అలా మీకు పెట్టడం వల్ల మీకు స ఏ ఏకకాలంలో 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ క్లీన్ అవ్వడం. రెండోది ఆ వాడేసిన వేస్ట్ వాటర్ రిఫైన్ అయిన వాటరు ఈ మొక్కలన్నిటికి డ్రిప్ ద్వారా పంపించడం. సో, ఇలా శాశ్వత ప్రాతిపదికన అంటే మీకు లైఫ్ లాంగ్ క్వాలిటీ మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఆహ్లాదకరమైన సర్కిల్స్ 3 ఉన్నాయని చెప్పాను కదండీ! ఇది రెండో సర్కిల్. సో, యాజమాన్యానికి ఇంత ఇంత పటిష్టమైన అంటే మీకు ఇంత బాధ్యతాయుతమైన డెవలప్‌మెంట్లు చేస్తుంది కాబట్టి నేను ఈ కంపెనీతో అసోసియేట్ అయ్యి మా ఇన్వెస్టర్స్‌కి అంటే మోర్ థాన్ 100 కంట్రీస్‌లో మన తెలుగు వాళ్ళు కీర్తి రియల్టర్స్ వారి డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్‌లో భాగంగా ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళు మళ్ళీ అప్రిషియేట్ అయినప్పుడల్లా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ సంపదని పెంపొందించుకుంటున్న క్రమంలో నేను ఈ కంపెనీని ఐడెంటిఫై చేసి ఇలాంటి ప్రాజెక్ట్స్ మేము ఇన్వెస్ట్‌మెంట్‌కి టూల్‌గా ఉపయోగించుకుంటున్నాం. అయితే ఇక్కడ 165 స్క్వేర్ యార్డ్స్‌లో 33/45 మెజర్‌మెంట్స్‌తో వెస్ట్ ఫేసింగ్ 30 లాక్స్ అలాగే ఈస్ట్ ఫేసింగ్ 32 లాక్స్‌కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే 33/60 అంటే 220 స్క్వేర్ యార్డ్స్‌లో కూడా ఇందాక చెప్పిన దాంట్లో 165 దాంట్లో బిల్టప్ ఏరియా వచ్చేసరికి 804 ఎస్ఎఫ్‌టి ఏది 165 స్క్వేర్ యార్డ్స్‌లో అది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 32 లాక్స్‌కి, వెస్ట్ ఫేసింగ్ హౌస్ 30 లాక్స్‌కి ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఈ 220 స్క్వేర్ యార్డ్స్ మెజర్‌మెంట్స్ వచ్చేసరికి 33/60 స్క్వేర్ యార్డ్స్ ఎస్ఎఫ్‌టి 33/60 అంటే 220 స్క్వేర్ యార్డ్స్ 1100 ఎస్ఎఫ్‌టి బిల్టప్ ఏరియా. అది ఈస్ట్ ఫేసింగ్ 43 అలాగే వెస్ట్ ఫేసింగ్ 40 లాక్స్‌తో ఉన్నాయి. అయితే దీంట్లో ఇంకా లాస్ట్ టైమ్ వీడియోలో ఒక 3 హౌసెస్ కేవలం 33 లాక్స్‌కే దొరుకుతుందండి. 40 లాక్స్ వర్త్ అని చెప్పాను చూసారా? అందులో ఒక హౌస్ ఉంది. కావాలంటే 40 లాక్స్ వెస్ట్ ఫేసింగ్ 220 స్క్వేర్ యార్డ్స్ హౌస్‌ది 33 లాక్స్‌కి ఇంకొక హౌస్ ఉంది. మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే డూప్లెక్స్ హౌసెస్ విషయానికొస్తే 55/66 అంటే 404 స్క్వేర్ యార్డ్స్ సైట్‌లో 202 స్క్వేర్ యార్డ్స్ కన్‌స్ట్రక్షన్ చేసి అంటే 1870 ఎస్ఎఫ్‌టితో G+1 గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్‌తో డూప్లెక్స్ హౌసెస్ కన్‌స్ట్రక్షన్ చేసిస్తున్నాం. ఇది ఈస్ట్ ఫేసింగ్ వచ్చి 75 లాక్స్‌కి, వెస్ట్ ఫేసింగ్ వచ్చి 70 లాక్స్‌కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక ఓపెన్ ప్లాట్స్ విషయానికొస్తే కమర్షియల్ వచ్చి 12,000 పర్ స్క్వేర్ యార్డు అంటే మెయిన్ రోడ్ ఫేసింగ్‌తో ఉన్న ప్లాట్సు. అలాగే కమర్షియల్ బిట్‌లో ఏ బ్లాక్‌లోకి వచ్చేసరికి 10,000 ఇలా ప్రైసింగ్ ఉంది. ఇక ట్రూ వాల్యూలో ఇప్పుడు కూడా అవకాశం ఉందా అంటే ఉందండి. ఇది ఫేజ్ 2లో వచ్చేసరికి 6,000 పర్ స్క్వేర్ యార్డ్‌కి ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఉంది. కావాలంటే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 200 గజాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే 12 లక్షలు అవుతుంది. ఒక 2, 3 ఏళ్ల తర్వాత మనం 10, 12,000 అయినాక అమ్ముకుందాం అనుకుంటే బంగారులాగా అది ఆటోమేటిక్‌గా డబుల్ రేట్ వచ్చినాక మళ్ళీ రీసేల్ చేసుకునే అద్భుతమైన
గేటెడ్ కమ్యూనిటీ హౌసింగ్ కాబట్టి ఆ టైంలోకి వచ్చి అప్పుడు కొందామంటే అప్పుడు ఈ ప్రైస్ ఉండదు కాబట్టి సో అలా చాలామంది అప్రిషియేట్ అయిన వాళ్ళు వాళ్ళు రీఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ అమ్మేసి మళ్ళీ మా కొత్త ప్రాజెక్ట్‌లోకి వచ్చి మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అలా మాకు సర్క్యులేషన్ రొటేషన్ మెథడ్‌లో జరుగుతున్నాయి. ఇది ఓవరాల్‌గా ప్రైసింగ్ డివిజన్ అండి. అంటే టోటల్‌గా ప్రైసింగ్ దీంట్లో జరుగుతున్నవి. ఇక మీరు చూస్తున్న ఈ హౌసెస్ అన్నీ మోర్ థాన్ 300 హౌసెస్ కన్‌స్ట్రక్షన్ చేశామని చెప్పి ఈ 3 సెగ్మెంట్స్ చెప్పాం గదండీ! అందులో ఇది 165 స్క్వేర్ యార్డ్స్‌తో కన్‌స్ట్రక్షన్ చేయబడిన ఈస్ట్ టు వెస్ట్ హౌసెస్ మనం చూస్తున్నాం. ఇందులో ఒక మోడల్ చూద్దాం. అలాగే 220 స్క్వేర్ యార్డ్స్ కూడా ఒక మోడల్ చూద్దాం. అలాగే యాక్చువల్‌గా 404 డూప్లెక్స్ హౌస్‌లు ఈ వీడియోలో నేను ప్రెజెంట్ చేయట్లేదు. అది నేను ఎక్స్‌క్లూసివ్‌గా వేరే డెడికేటెడ్ వీడియోలో ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక 165 స్క్వేర్ యార్డ్స్‌లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ గాని, వెస్ట్ ఫేసింగ్ గాని ఒక మోడల్ చూద్దాం. ఓకేనండి. రండి. సో, ఇంతగా ఇంకా ఎవరైనా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయకపోతే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీలాగా ఎవరైతే ఈ హౌసెస్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మీ ద్వారా హౌసింగ్ సొల్యూషన్ ఇవ్వడం వీలవుతుంది. మీరు ఒకవేళ లైక్ చేసి షేర్ చేయడం వల్ల. సో, దయచేసి అది మన ఛానెల్‌లో మనం పెడుతున్న ఎఫర్ట్స్‌ని గుర్తించి మీరు ఆ చిన్న హెల్ప్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఒకవేళ మీకు ఈ హౌస్ నచ్చితే గనక ఈ స్క్రీన్‌లో ప్రొవైడ్ చేయబడిన నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీకు ఒకసారి సైట్ చూడండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది. నేను ఫోన్‌తో తీసిన వీడియో. మీరు పర్సనల్‌గా కూడా వచ్చి చూసుకోండి. క్వాలిటీ, కన్‌స్ట్రక్షను, డ్రైనేజ్ సిస్టము, ఇరిగేషన్ సెక్షను, మొత్తం వాటర్ ట్యాంక్ గానియండి, వాటర్ ట్యాప్ కనెక్షన్స్ గానివ్వండి, డ్రింకింగ్ వాటర్ గానివ్వండి, లివింగ్ కండిషన్స్ గానియండి, ఇవన్నీ మీరు చూసి నచ్చాక అప్పుడు మాతో వచ్చి కూర్చొని అంటే మాకు ఇక్కడ బార్గెయిన్ సిస్టమ్ లేదు కాబట్టి మీరు కంపెనీ అకౌంట్ నంబర్ తీసుకొని బుకింగ్ చేసుకొని ముందు హోల్డ్ చేసుకొని మీరు వచ్చి మొత్తం ఫార్మాలిటీ ప్రకారం 1/3 కట్టి అగ్రీమెంట్ చేసుకోవడం లేదా డైరెక్ట్‌గా రిజిస్ట్రేషన్‌కి రావడానికి అవకాశం ఉంది. సో, ఎందుకంటే ఇదంతా ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ ఫినిష్ అయిపోయి గృహప్రవేశానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆహ్, ఈ స్టేజ్‌లో ఈ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మేము గలిగిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తాను. ఇది వెస్ట్ ఫేసింగ్ 2 బీహెచ్‌కే హౌస్ ఇన్ 165 స్క్వేర్ యార్డ్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ హాల్ అన్నమాట. ఇది మెయిన్ డోరు. సో, ఇది ఎంట్రన్స్ హాలు. అలాగే యూపీవీసీ మస్కిటో డోరు, గ్లాస్ డోరు విత్ సేఫ్టీ గ్రిల్స్‌తో కూడుకున్న 2.5 ట్రాక్‌తో కూడుకున్న ఫ్రెంచ్ విండోస్ అన్నమాట అవి. అలాగే ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. సో, ఈ సీలింగ్ వర్కు ఈ ఈ హౌస్ ఎవరైతే పర్చేజ్ చేసుకున్నారో వాళ్ళు ఓన్‌గా చేయించుకుంటున్నారండి. ఇక్కడ మేము ఓన్లీ సీలింగ్ వర్కు, అలాగే కప్‌బోర్డ్ వర్కు మాత్రం వుడ్ వర్క్ మాత్రం మేము చేయట్లేదు. మిగతా అంతా మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా అంతా కంప్లీట్‌గా మేము చేసిస్తాము. ఈ సీల్ ఎ ఎ ఓన్లీ సీలింగ్ వర్కు, అలాగే వుడ్ వర్క్ మాత్రమే మీరు చేయించుకోవాలి. ఇలా మేము బల్లలు పోసిచ్చేస్తున్నాం అలాగే సిమెంట్ బల్లలు. ఇది మీకు నచ్చితే కావాలంటే ఇప్పుడు చేయించుకోవచ్చు. లేదా ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మీకు నచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఇదో ఈ 2 తప్ప మిగతా మొత్తం ఏ టు జెడ్ మీరు ఫినిష్ చేసి ఇలా ఇస్తున్నాం ప్రొడక్టు. సో, ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో ఉన్న అటాచ్డ్ బాత్రూము, అలాగే చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో అటాచ్డ్ బాత్రూము. సో, లివింగ్ హాలు, కిచెను, అటాచ్డ్ బాత్రూమ్స్‌తో పాటు అటాచ్డ్ కిచెన్‌కి వాష్ ఏరియా ఉంటుంది. అలాగే కింద గ్రౌండ్‌లో కార్ పార్కింగ్ ఉంటుంది. ఇది సింప్లెక్స్ హౌస్‌కి సంబంధించిన డిజైన్ అన్నమాట. ఇది మనం ఇప్పుడు కిచెన్‌లోకి ఎంటర్ అవుతున్నాం. కిచెన్ కూడా చూడండి ఎంత స్పేషియస్‌గా ఉందో. సో, ఇది కిచెన్ టాపు, పక్కన దేవుడి గది, ఆహ్, కిచ్ వర్కింగ్ ప్లాట్‌ఫార్ము, వెనకాలంతా కప్‌బోర్డ్ వర్కు, అలాగే ఈ గ్రోసరీస్ పెట్టుకోవడానికి కావాల్సిన ప్రొవిజన్స్. రైట్ సైడ్ ఈ డోర్ ఉన్నది మీకు సౌత్ సైడ్ వెంటిలేషన్‌కి సంబంధించి. హ్మ్. ఇది ఓవరాల్‌గా ఈ 2 బీహెచ్‌కే 804 ఎస్ఎఫ్‌టీతో ఉన్న 165 స్క్వేర్ యార్డ్స్‌తో ఉన్న ఫ్లాట్ సైట్‌తో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది. అంటే 30 లాక్స్‌కి ఇస్తున్న హౌస్ ఇదన్నమాట. ఇలాంటివి ఇంకా కన్‌స్ట్రక్షన్ చేసి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి అనేకంగా ఉన్నాయి. అంటే అనేకం అంటే నా ఉద్దేశ్యం రెడీగా ఉన్నాయని. సో, యాహ్, ఇంకా 630 హౌసెస్ కన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉంది. ఇది ఫేజ్ 1లో కన్‌స్ట్రక్షన్ చేసిన వాటిల్లో వన్ ఆఫ్ ది హౌస్ మోడల్ అన్నమాట. ఒకసారి టెర్రస్ మీద డాబా మీద పైకి కూడా ఎళ్లి చూద్దాం ఎలా ఉంది. ఈ స్టీల్ రైలింగు, అలాగే గ్రానైట్ స్టెప్పింగ్ స్టోన్ వాడారు. చాలా బ్యూటిఫుల్‌గా ఫినిషింగ్ అవుతోంది. ఇంకా ఫైనల్ క్లీనింగ్ సెక్షన్ ఇంకా ఉంది. ఫినిషింగ్ చేయాల్సి ఉంది. ఇవన్నీ ఈ ఈ ఈ పక్క ఉన్నవన్నీ వెస్ట్ ఫేసింగ్‌వి. ఆ పక్క ఉన్నవన్నీ
ఈస్ట్ ఫేసింగ్ హౌసెస్. అలాగే బ్లాక్స్ వైస్‌గా అక్కడ ఇప్పుడు ఆల్రెడీ కన్‌స్ట్రక్షన్ చేసేసినవి మనం చూసాం. చేయాల్సినవి మనం చూస్తున్నాం. ఆల్రెడీ ఇంకొక డిఫరెంట్ రోస్‌లో అక్కడక్కడ కన్‌స్ట్రక్షన్ చేసేసినవి. ఈచ్ రోకి ఒక 20-40 హౌసెస్ కన్‌స్ట్రక్షన్ చేసి కనపడిస్తున్నాయి గదండీ! ఈ హౌసెస్ మధ్యలో కూడా స్టిల్ ఇంకా కొన్ని ప్లాట్స్ ఉన్నాయి. అవి కావాలనుకుంటే గనుక స్క్వేర్ యార్డ్ వచ్చి 8,500, 8,000లో మనకింకా అందుబాటులో ఉన్నాయి. కావాలంటే వాళ్ళు కొని కట్టేసుకోవడం మీకు నచ్చిన డిజైన్‌లో అయితే కూడా కట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే ఇవన్నీ ఐడెంటికల్ కన్‌స్ట్రక్షన్స్. మేము ఏదైతే కన్‌స్ట్రక్షన్ కంపెనీ తరపున కట్టామో ఇవన్నీ ఐడెంటికల్ కన్‌స్ట్రక్షన్స్ చేయబడి ఉన్నాయన్నమాట. ఇకపోతే ఇప్పుడు ఇంకొక హౌస్ మోడల్ చూద్దాం. ఇది ఈస్ట్ ఫేసింగ్‌కి సంబంధించి. అయితే ఈ ఈ ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చూసిందే గానీ కొంచెం కొంతమందికి కలిగిన చిన్న చిన్న డౌట్స్ దృష్ట్యా మళ్ళీ ఈ వీడియో నేను ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాను. సో, ఇదొక మోడల్ అండి. ఇది 220 స్క్వేర్ యార్డ్స్‌తో ఉన్న హౌస్ అన్నమాట. ఇది 33/60 మెజర్‌మెంట్స్‌తో 1100 ఎస్ఎఫ్‌టీతో కన్‌స్ట్రక్షన్ చేయబడిన హౌస్ అన్నమాట. మీకు దానికి డిఫరెన్స్ గమనిస్తే చుట్టూ హౌస్‌కి వేకెంట్ ల్యాండ్ ఎక్కువిచ్చాం. చూసారా? మీరు గమనించారా? దీంట్లో ఆల్రెడీ వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు దగ్గరుండి వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు. సో, అది నేను జస్ట్ పర్మిషన్ అడిగి ఈ వీడియో తీయడానికి ప్రయత్నం చేశాను. ఇది మెయిన్ డోర్ కార్వింగ్ డోరు. అలాగే ఇది లివింగ్ హాలు. మేమిచ్చిన ఫ్రెంచ్ విండోకి బదులు వాళ్ళు దానికి ఫ్రేమ్ కట్టించుకోండి. అంటే ఒక డిజైనర్ ఫ్రేమ్ అంటే ఒక వుడెన్ ఫ్రేమ్ ఒకటి డిజైన్ చేసుకున్నారు. ఇక వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేయించుకుంటున్నారండి ఇంటీరియర్ అనేది. సో, ఇదంతా వుడ్ వర్క్స్ అండర్ ప్రాసెసింగ్ జరుగుతున్న టైంలో మేము తీసిన వర్క్ అనమాట. సో, ఇదంతా మాస్టర్ బెడ్‌రూము. మాస్టర్ బెడ్‌రూమ్‌కి అటాచ్డ్ బాత్రూము. ఇది అటాచ్డ్ బాత్రూము వెస్టర్న్ కమోడ్‌తో. అలాగే మధ్యలోది లెఫ్ట్‌లోది చిల్డ్రన్ బెడ్‌రూము. సో, స్ట్రెయిట్‌గా కనిపిస్తుంది కిచెను. ఇది కిచెన్ ఏరియా. ఇక్కడ డైనింగు అది కిచెన్ కమ్ డైనింగ్ ఇది చాలా స్పేసియస్ లెంతీగా ఇవ్వడం జరిగింది. దాని పక్కన ఉన్నది చిల్డ్రన్ బెడ్‌రూము. సో, ఇది 220 స్క్వేర్ యార్డ్స్‌లో ఉన్న హౌస్ అన్నమాట. ఇది చిల్డ్రన్ బెడ్‌రూము. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఉన్న వుడ్ వర్కు. ఇది జనరల్‌గా ఏంటంటే ఈ దీ బాత్రూమ్‌కెళ్ళే డోర్‌ని కూడా వుడ్ వర్క్‌లో కలిపేశారు. సో, ఫ్రెండ్స్ ఇది మోడల్‌కి మీకు కేవలం ఒక మోడల్‌ని తెలియజేయడం కోసం మాత్రమే. ఇది ఆల్రెడీ సేల్ అయిపోయిన సెగ్మెంట్‌లో ఉంది. సో, ఇలా మీకు రకరకాల హౌసింగ్ మోడల్స్ అంటే ఈస్ట్‌లు, వెస్ట్‌లు ఇది చూడండి హౌస్ చుట్టూ ఇంత స్పేసియస్ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అంటే 220 స్క్వేర్ యార్డ్స్, 404 స్క్వేర్ యార్డ్స్ అలాగే 620 ఇలా రకరకాల మెజర్‌మెంట్స్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్‌లో. అది మీరు విజిట్ చేసుకొని ఒకసారి ఇంత బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్‌లో ఒక డ్రీమ్ డెస్టినేషన్ లాంటి అంటే గెస్ట్ హౌస్ కానియండి, లేదా మీరు రెగ్యులర్‌గా ఉండడానికి కానివ్వండి, దీంట్లో డాక్టర్స్, లాయర్స్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ డైవర్సిఫైడ్ ప్రొఫెషన్స్ ఉన్నారు. డైవర్సిఫైడ్ లొకేషన్స్ ఉన్న వాళ్ళు ఇన్వెస్టర్స్‌గా ఉన్నారు. అయితే ట్రూ వాల్యూ మీరు కేవలం రిటర్న్స్ కోసం ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే గనక నా సజెషన్ ఏంటంటే దీంట్లో ఓపెన్ ప్లాట్స్‌లో స్టిల్ ఇంకా 6,000 ట్రూ వాల్యూలో ఇంకా అవకాశం ఉంది కాబట్టి 6,000లో మీరు ఇన్వెస్ట్ చేసుకొని 12,000లో టార్గెట్ పెట్టుకొని దీన్ని మరి 12,000 రాంగానే మళ్ళీ రీసేల్ చేసుకునే ఉద్దేశంతో దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే ఈ హౌసెస్ అన్నీ గృహప్రవేశం చేసి అందరూ వచ్చి ఉంటున్న టయానికి రేట్లు మారిపోతాయి కాబట్టి అదొక మనకి డబుల్ అవుతుంది కాబట్టి అప్పుడు మనం మళ్ళీ 12, 13,000 అప్పుడు మళ్ళీ మనం అమ్మేసుకొని మళ్ళీ ట్రూ వాల్యూలో మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇలాంటి కంటిన్యూస్ రొటేషనల్ పద్ధతిలో మనం చేసుకుంటూ వెళ్తే కేవలం ఒక 5, 6 ట్రాన్సాక్షన్ చేస్తే అది మోర్ దాన్ 20 క్రోర్స్‌కి వెళ్తుంది. అది ఎలాగో డిసిప్లైన్డ్ వెల్త్ క్రియేషన్ ప్లాన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అలా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐ యామ్ కంక్లూడింగ్. మీరు, నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థాంక్స్ ఫర్ వాచింగ్.